టీచర్ అదే చెప్పే, ఇంట్లో తల్లిదండ్రులు అదే చెప్పే, చుట్టాలు అదే చెప్పే, దోస్తాలు అదే చెప్పే, పక్కలు అదే చెప్పే, పాలలు కూడా అదే చెప్పే. తర్వాత మన కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫ్రెండ్స్ అదే చెప్తారు, చదువుకోవాలి జాబ్ కొట్టాలి, చదువుకోవాలి జాబ్ కొట్టాలి. అక్కడ టీచర్ అదే చెప్తారు, చదువుకోవాలి జాబ్ కొట్టాలి. డిగ్రీలో కూడా చదువుకోవాలి, జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టాలి. ఒక స్టూడెంట్ 1వ తరగతిలో తన ప్రయాణం మొదలు పెడితే 20 ఏళ్ళు వచ్చే వరకు 20 ఇయర్స్ చదువుకునేంత వరకు చదవాలి, జాబ్ కొట్టాలి, చదవాలి, జాబ్ కొట్టాలని పసరు వించి పోస్తున్నారు. ఇలా పసరు వించి పోసినట్టు పోస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఒక మనిషికి 5 సంవత్సరాల ఏజ్ నుంచి 20 సంవత్సరాల వరకు జాబు 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 అని పసరు పోసి ఫిక్స్ చేసింది. సరే, ఏదన్నా ఒక విషయం గురించి మనం ఒక 15 రోజులు ఆలోచిస్తే మైండ్ తిరుగుతుంది, అవునా కదా? ఎప్పుడు మైండ్ తిరుగుతుంటుంది, మైండ్ తిరుగుతుంటుంది. మరి 20 సంవత్సరాల వరకు జాబ్ అనేటువంటి పసరు నూరు పోసినటువంటి వ్యక్తికి ఒకసారి ప్రెసిడెంట్ అనేది ఎక్కుతుందా? బిజినెస్ అనేది ఎక్కుతుందా? ఓపిక పెట్టాలా లేదా? సో నేను అందుకోసమే జనాలను బిజినెస్ లోకి వస్తారని ప్లేన్ చేయండి. సో చిన్నప్పటి నుంచి ఒకటి 20 సంవత్సరాలు మొత్తం మైండ్ మొత్తం మైండ్ లో పసరు పోస్తారు, జాబు 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 అని. మన వేట మొత్తం కూడా ఇప్పుడు జాబ్లలో ఉంది కాబట్టి మనం ఎమ్మంటే చెప్పగానే బిజినెస్ లకు ఎంబడి కనెక్ట్ కావాలని రూల్ ఏం లేదని నేను అనుకుంటున్నాను.